తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. ప్రియులారా, మానవుడు జన్మతః పాపి, అలాగే తన క్రియల మూలముగా మహాపాపి అయ్యాడు. అతడు దేవుని ఎదుట దోషి. ఆ దోషమునకు వచ్చు శిక్ష నరకము. మానవుడు ఈ శిక్ష నుంచి తాను రక్షించుకోలేడు. ఈ కారణం చేత దేవుడు మానవుని రక్షణ కొరకు యేసుక్రీస్తు ద్వారా మార్గాన్ని సిద్ధపరిచాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము, ఆయన యొక్క పునరుద్ధానమందు విశ్వాసం ఉంచడం ద్వారా మానవుడు రక్షించబడతాడు. ఈ ప్రపంచ భవిష్యత్తుకు సంబంధించి దేవుని యొద్ద ఒక ప్రణాళిక ఉంది. ఈ ప్రణాళికలో విశ్వసించి రక్షించబడిన వారి కొరకై గొప్ప ప్రణాళిక ఉంది. రక్షించబడిన వారిలో 2 రకాల వారు ఉన్నారు. రక్షించబడి చనిపోయిన వారు మరియు రక్షించబడి ఇంకా సజీవులుగా ఉన్నవారు. భవిష్యత్తులో విశ్వసించిన వారి కొరకై ప్రభు త్వరగా రానయ్యున్నాడు. ఆయన పరలోకమును వారిని తీసుకెళ్ళనయ్యున్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారికి పునరుద్ధానం ఇవ్వటానికి, అలాగే ఆ సమయంలో జీవించి ఉన్న వారికి నిత్య జీవం ఇవ్వటానికి తిరిగి రానై ఉన్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఎంత గొప్ప కార్యం దేవుడు చేస్తున్నాడు. ఇట్టి ధన్యకరమైన స్థితిని మీ సొంతం చేసుకున్నట్లు ప్రభు మీకు సహాయం చేయునుగాక. ఆమేన్. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు